విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. మా వద్ద JSW, ఉత్తమ్, SR, టాటా స్టీల్ వంటి ఉత్తమమైన అన్ని రకాల బ్రాండీలు లభించును. మా ప్రత్యేకతలు రూఫింగ్ షీట్స్ మరియు యాక్సెసరీ, GI కలర్ కోటెడ్ షీట్, GI చైన్ లింక్ ఫెన్సింగ్ మెష్, అన్ని రకాల MS పైప్స్, రాడ్స్, యాంగిల్స్, ఛానల్స్, ఫ్యాబ్రికేషన్ సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ లభించును. మీ స్థలాలకు ఐరన్ ఫెన్సింగ్ వేయాలన్నా, ఇళ్లకు ఐరన్ రూఫింగ్, ఐరన్ రాడ్స్ వేయాలన్నా, పెద్ద షెడ్యూలకు ఐరన్ షెడ్ వేయాలన్నా, నాణ్యతకు నమ్మకానికి మారుపేరైన విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ ను సంప్రదించండి. మా అడ్రస్ సర్వే నంబర్ 32/1 బిసైడ్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్, సాగర్ రోడ్, మల్లికార్జునగూడ, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా. మా ఫోన్ నంబర్స్ 9134343992 మరియు 7993556141. బంగారు బోనం సమర్పిస్తారు. వారు కూడా వచ్చి శ్రీ రేణుకెళ్ళమ్మ తల్లికి ఇక్కడ బోనం సమర్పించడం అంటే మామూలు విషయం కాదు. వారికి శ్రీ రేణుకెళ్ళమ్మ తల్లి కమిటీ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పటికీ నుంచి ఇంకా మన అమ్మవారికి ఇంకా పవర్స్ పెరుగుతాయి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తుంటే అమ్మవారి శక్తి కూడా పెరుగుతుంది. వాళ్ళ అమ్మవారి గుడి ఇంకా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మన నంజంపల్లి ఇక్కడికి వచ్చేసినందుకు వారికి ఎలా అనిపించిందో వారు అమ్మవారి గురించి తెలియజేస్తారు. అలాగే జ్యోతిని అంజలి గారు కూడా వేదిక దగ్గర గారు ఇక్కడికి వచ్చి బోనం సమర్పించింది జరిగింది. వారు మహేష్ మన మంచంపల్లి పద్మమ్మ గారి కుమారుడు అయిన ఉత్సవాల భాగంగా గత 4 రోజుల నుంచి 21, 24 వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాల ఉత్సవాల భాగంగా ఈరోజు ఇంచుమించు 1000 మంది ఈ బోనాల ఉత్సవాలలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ బోనాల ఉత్సవాలకి సహకరించిన పోలీస్ శాఖ, ముఖ్యంగా CI వెంకట ఇవ్వడం జరుగుతుంది. కమిటీ నిర్ణయించడం జరిగింది. వారి ముందస్తు ఎప్పుడైనా బోనాల ఉత్సవాల భాగంగా మాతోటి సహకారంతో వారి బృందానికి 21,000 మా గ్రామ కమిటీ, ఆలయ కమిటీ ద్వారా నిర్వహించడం జరిగింది. ప్రత్యేకమైన ధన్యవాదాలు. గత మేము 15 సంవత్సరాల నుంచి ఈ మన్సెన్పల్లిలో మహేష్ గారి ఇంటి ఆధారం తరపు నుంచి శ్రీ రేణుకెళ్ళమ్మ తల్లి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. రాను రాను ఎంతో వైభవంగా జరుగుతుంది కళ్యాణము. గ్రామ ప్రజలందరూ బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రతి ఒక్క శివశక్తులు అతను ఇంటికి ఆహ్వానించి తనలో భాగంగా మాకు కూడా బోనం అనేది అమ్మవారికి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే మహి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలందరూ బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మహేందర్ గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందే కూర్చున్నాం. ముందుగా అందరికీ, గ్రామ ప్రజలందరికీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాల శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి ఊళ్ళో అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. మా తరపున తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మెయిన్ శివశక్తులందరినీ గత 20 సంవత్సరాల నుంచి మా ఇంటికి ఆహ్వానించి వాళ్ళతో బోనాలు తీపియడం, వాళ్ళతో మంచిగా అంగరంగ వైభవంగా డోళ్ళ సప్పులతో రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. దానికి తోడు గుడి కమిటీ సభ్యులందరూ, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ అందరు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ అందరూ కూడా చాలా సపోర్ట్ ఇస్తారు. మాకు సపోర్ట్ ఇచ్చి ఎప్పుడు కూడా బోనాలకి ఏ చిన్న అవంతరం జరగకుండా చాలా మంచిగా తీసుకొస్తారు. బల్కంపేట కానీ, కొమరవెల్లి కానీ,
ఏ టెంపుల్లో పెద్ద పెద్ద టెంపుల్స్లో ఎవరెవరైతే ఇప్పుడు మనీషా కానీ రాధిక కానీ మా గురువు గారైన కుమారస్వామి, దర్శన్ స్వామి, నరసమ్మ, శరత్, నవ్యశ్రీ వీళ్ళందరూ కూడా చాలా మెయిన్ వీళ్ళు కూడా మాకు టైం ఇచ్చి మా ఇంటికి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా డెవలప్ అయితే నాకు ఒక చిన్న రిక్వెస్ట్, ఇది ఎప్పటి నుంచి చెప్తాను, జస్ట్ అది ఒకటి దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ ఇయర్ నుంచి చేస్తే చాలా మంచిది అనిపిస్తున్నాము. మరొకసారి మీ అందరికీ నా తరపున మన గ్రామ ప్రజలందరి తరపున శుభాకాంక్షలు. అది చైర్మన్ గారు కంది అన్న రమేష్ చెప్తున్నాను, నూతన చైర్మన్ చాలా సపోర్ట్తో చాలా మంచిగా చండీ హోమాలు పురోహితులతోని అందరితోని ఒగ్గుడోళ్ళతోని అన్ని ఏ లోటుపాట్లు లేకుండా చేస్తున్నారు. ఆ ఒక్క చిన్న రిక్వెస్ట్ని కూడా ఫుల్ఫిల్ చేస్తే మా శివశక్తుల తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేస్తాం. సంవత్సరం 21 నుంచి 24 4 రోజులు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మళ్ళా ఇదే 2028 శ్రీ రేణుకెళ్ళమ్మ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అప్పుడు మీరు అడిగిన కోరిక కాదు, మీరు ఊరి గురించి ఆలోచన చేసి ఇక్కడ అమ్మవారి గురించి ఆలోచన చేసి మీరు అడిగిన కోరికని కంపల్సరీ కానీ శివశక్తులను తోలుకొచ్చే బాధ్యత, ఆ ప్రోగ్రాన్ని విజయవంతంగా నిర్వహించే బాధ్యత మీకే ఇస్తాం. కాబట్టి మీరే ఆ ప్రోగ్రామ్ ఎలా అని మాకు, ఎందుకంటే మొదటిసారి మీరు అడిగారు, మాకు దాని గురించి పెద్దగా తెలియదు. కాబట్టి మీరు ఆ ప్రోగ్రామ్ ఏ రోజు, ఆ 4 రోజుల్లో మీకు ఏ రోజు అయితే వీలుంటుందో ఆ 4 రోజుల్లో ఒక రోజు మీరు ఆ రోజు ప్రోగ్రామ్ నిర్ణయించి మన గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడి ఆలయ కమిటీతో మాట్లాడి అది ఏ రోజనంగా మనం ఆలోచన చేసి మీరు అడిగిన కోరికలు మేము నిర్వహిస్తాము. ఎందుకంటే ఉప సర్పంచ్ చేసినాం. ఊరు గ్రామ ప్రజలు మొత్తం కలిసి నాకు చైర్మన్ చేసారు. ఎల్లమ్మ బోనాలు ఈసారి చేసినాం. వచ్చేసారి ఇంకా ఘనంగా చేసే బాధ్యత నాది. మీకు ఎలా స్పందించాడు కొద్దిగా మా చైర్మన్? ముందుగా గ్రామ ప్రజలందరికీ నమస్కారము. మనసన్పల్లి బోనాల పండుగ శుభాకాంక్షలు. 2 నెలలకు ఒకసారి జరిగే రేణుకెళ్ళమ్మ కళ్యాణోత్సవానికి మేము గత 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క మనసన్పల్లిలో ఉండే మహిస్వామి తరపు నుంచి మేము వస్తున్నాము. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. రాను గుడి అభివృద్ధి కూడా చెందుతుంది. అలాగే భక్తజనము మన పట్టణంలో ఎలా అయితే బోనాలు జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ కూడా అంగరభైవంగా ఇంటింటి నుంచి బోనాలు రావడం జరుగుతుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ యొక్క మనసన్పల్లి అమ్మవారి కళ్యాణం చూస్తే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం చూసినట్టే ఉంది. భక్తులు అందరూ ఎంతో భక్తి శ్రద్ధతో బోనాలు తీసుకొస్తారు. అలాగే ఈ గ్రామంలో మన బల్కంపేట ఎల్లమ్మ, సురంగిరి ఎల్లమ్మ దగ్గర ఎట్లయితే బండారి పట్నాలు వేసి అగ్నిగుండాలు వేస్తారో ఇక్కడ కూడా అలానే వేయాలని కోరుకోవడం జరిగింది. గత 5 ఇయర్స్ నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం. కాకపోతే ఇయర్ అది సక్సెస్ అయింది. మహిస్వామి ద్వారా అతను చెప్పడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కూడా దాని గురించి విచారించి మళ్ళీ ఈ 2 సంవత్సరాల తర్వాత వచ్చే పండుగలో దాని గురించి మాట్లాడి ఏర్పాటు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇది తరతరాలుగా ఎప్పటికి ఉండిపోతుంది కాబట్టి భక్తులందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది. ముందుగా మనసన్పల్లి గ్రామ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. నేను ఇక్కడికి రావడం మొదటిసారి జరిగింది. మహేష్ స్వామి మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అంతటా ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ శివరాత్రి తర్వాత బోనాలు అవుతాయి. ఇక్కడ చాలా స్పెషల్, అంటే ఫస్ట్ టైం చూసాం
వచ్చేసాము. మొత్తం బోనాల వైబ్ ఇక్కడ ఉంది. మొత్తం చూస్తే గ్రామ ప్రజలందరూ అమ్మవారికి బోనాలు సమర్పించడం చాలా సంతోషకరంగా ఉంది. అలా మమ్మల్ని శివసత్తులను ప్రత్యేకంగా ఇక్కడ పిలిచి బోనాలు చేపించినందుకు ఈ బోనాలు మొత్తంలో మేము ఆకర్షణగా ఉండడం చాలా సంతోషకరం. అలాగే గ్రామ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో పాడి పంట గొడ్డు గోద అందరూ చల్లగా ఉండాలని జోగినీళ్ళు అందరం వచ్చి ఇక్కడ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడికి ఫస్ట్ టైం కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. చైర్మన్ కోసం నాకు తెలియదు, బట్ మా బ్లెస్సింగ్స్ కూడా లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఉన్న చైర్మన్ బాగా చేశారని చెప్తున్నారు కాబట్టి చైర్మన్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే వాళ్ళందరికీ టీం మెంబర్స్కి కమిటీ మెంబర్స్కి అందరికీ మా జోగిని బ్లెస్సింగ్స్ ఎలాగైనా ఉంటాయి. సో అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈసారి మీరు ఒకటి కోరుకున్నారు, ఆ కోరిక నెరవేరుస్తా అని అంటారు. మీ దాని మీద స్పందన ఏంది? ముందుగా అందరికీ మన్సన్పల్లి శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ. ఈ అడిగిన కోరిక అనేది ఇంతకుముందు గత 5-6 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నాము, బట్ అది ఎప్పుడూ సక్సెస్ కాలేదు. ఇప్పుడు వైస్ చైర్మన్ అయిన ఉప సర్పంచ్ శ్రీ మర్యాద రాఘవేంద్ర రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు, నెక్స్ట్ టైం నుంచి మేము ఇది కంటిన్యూ చేస్తాము అని చెప్పేసి అన్నారు. ఇంకోటి గుడి చైర్మన్ గారు అయిన కంది అరుణ రమేష్ గారు కూడా మాకు ఎంతో సహకరించి మర్యాద రాఘవేంద్ర రెడ్డి గారు కూడా నెక్స్ట్ టైం నుంచి చేస్తామన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది ఈ బోనాలు అనేది జరపడం. ఇంకోటి ట్విన్ సిటీస్ నుంచి జోగిని బంగారు బోనం ఎత్తుకుని జోగిని నిశాక్రాంతి, జోగిని రాధిక, నవ్యశ్రీ వాళ్ళందరూ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. మాకు ఇంత సపోర్ట్ ఇస్తున్న వీళ్ళందరికీ కూడా ఎల్లప్పుడూ శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి, మైసమ్మదేవి, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.